ఫ్రెండ్స్, మరి కారుణ్య సమూహము స్వాధ్యాయంలో ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 8వ భాగంలోకి మనము ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నిన్నటి రోజున మరి ఈ విష్ణుదాసు గారు ఆ మరి తిరిగి పరశురామగుండం వచ్చేటువంటి మార్గంలో మరి ఆ కొన్ని మరి తను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యమదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళడం, అక్కడ స్వర్గము నరకము అన్ని చూపించి బై మిస్టేక్ మీరు ఇక్కడికి వచ్చారు అని మరలా తిరిగి ఇక్కడికి రావడం. మరి ఆ ఆ విధంగా తీసుకువెళ్ళినప్పుడు ఆ శరీరం పడిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని చూసి శిష్యుడు చాలా బాధతో రోదిస్తూ ఉండగా మళ్ళా తిరిగి ఆయన లేచి కూర్చోవడం. ఇలాగా మరి ఇలాగ స్వర్గాల నరకాల సందర్శనం చేసుకుంటూ మరి తిరిగి తన దేహంలోకి రావడం జరిగిందన్న విషయం తెలుసుకున్నాము. అలాగే మరి గురువులు ఎంత వినయంగా ఉంటారు మరి అన్న విషయము కూడా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నిన్న ఎలాగా ఎంత కొత్త విద్యను నేర్చుకునేటప్పుడు ఈయన ఇంత శక్తివంతుడైనప్పటికీ కూడా మరి ఎలా ఉన్నారు అనేది కూడా తెలుసుకున్నాము. అలాగే ఈ యొక్క వచ్చేటువంటి దారిలో మరి ఆ ఈయన గూఢాచారి కింద భావించి ఈయన జైల్లో పెట్టడం, మరి సాక్షాత్తు శ్రీకృష్ణ మరి శ్రీకృష్ణ భగవానుల వారు మరి వచ్చి ఆయన్ని 10 రోజుల తర్వాత మరి ఆయనను విడిపించడం జరిగింది. ఈ 10 రోజులు కూడా ఏ మాత్రము బాధ లేకుండా, ఏమీ లేకుండా హాయిగా ఆ 10 రోజులు కూడా మరి చక్కగా జైల్లో కూడా హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మరి ఆయనకు శ్రీకృష్ణ భగవానుల వారు కనిపించి ఇలాగా దర్శనమిచ్చి మరి ఆయనే స్వయంగా వచ్చి విడుదల చేయించడం అన్నది జరిగింది. మరి ఈ విధంగా మరి తిరిగి ఎలాగైనా సరే పరశురామగుండం వెళ్ళాలి అనేటువంటి తపనతో ఇవన్నీ కూడా దాటుకుంటూ మరి వెళ్తున్నప్పుడు ఆ దాని కంటిన్యూషన్ ఏంటి అనేది ఈ రోజు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మొత్తానికి మరి కొత్తగా నేర్చుకున్నటువంటి ఈ నవకంఠ సిద్ధిని మరి నేర్చుకున్నారు కదా ఎంతో కష్టపడి. మరి ఆ సాధన చేస్తున్నటువంటి సమయానికి విష్ణుదాసు వయస్సు 115 సంవత్సరాలు. ఈ కొత్త విద్య ఇది ఏ విధంగా నేర్చుకున్నారు అన్న విషయం మనం నిన్న తెలుసుకున్నాం. ఈ నవకంఠ సిద్ధిని సాధన చేస్తూ మొత్తానికి ఆ టైంలో మరి విష్ణుదాసు గారి యొక్క వయస్సు 115 సంవత్సరాలు. ఆ సాధనలో ఎంతో పరిపక్వత చెంది సుదూర ఉత్తరాన ఉన్న డార్జిలింగ్ వైపు ప్రయాణం సాగించారు విష్ణుదాసు. డార్జిలింగ్ సమీపిస్తున్న కొద్దీ శీతల పవనాలు ఎక్కువయ్యాయి. శీతోష్ణాలకు అతీతుడైన యోగి దాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారు. మరి ఆ యొక్క విద్యను నేర్చుకుని మరి అక్కడి నుంచి డార్జిలింగ్ వైపు వెళ్తూ ఉంటే మరి చల్లటి గాలులు, మరి ఈయనేమో మరి ఎలాంటి బట్టలు ఏమీ వేసుకోకుండా ఉంటే మనం అన్నీ వేసుకుంటేనే చలి చలి అంటాం. మరి ఏమీ లేకుండా అంత దూరము అలాగా ప్రయాణం చేస్తూ మరి వెళ్ళడం జరిగింది. కొంతకాలము అలిసిపోయిన తన శరీరానికి మరి మరి అలాగా అలసిపోతూ అలాగే ప్రయాణిస్తూ కొన్ని వందల మైళ్ళు నడిచి మొత్తానికి డార్జిలింగ్ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నది దగ్గర ఆగడం జరిగింది. అలసిపోయిన తన శరీరానికి విశ్రాంతిని కొంత మరి అన్ని మైళ్ళు నడిచిన తర్వాత కొంతసేపు విశ్రాంతిని ఇవ్వాలని మరి అక్కడ ఆగడం జరిగిందనమాట. ఒంటి కాలిపై నిలబడి 3 సంవత్సరాలు అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. చూడండి, మామూలుగా కాదు, ఒంటి కాలిపై తపస్సు చేయాలని నిర్ణయించుకోవడం అంటే ఎలాంటి మరి మామూలు వాళ్ళు చేసేటువంటి విషయమా మై డియర్ ఫ్రెండ్స్. ఒంటి కాలు మీద 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకుని అందుకు అనుకూలంగా ఉన్న ఒక పెద్ద చెట్టును ఎంచుకోవడం జరిగింది. ముందుగా నదిలో స్నానం చేసి కట్టుకున్న అంగవస్త్రాన్ని తీసి పారవేసి ఇక నగ్నంగా నిలబడ్డాడు. జడలు కట్టిన శిరోజాలు కండలు తేరిన ఆయన వీపుపై వేలాడుతూ ఉన్నాయి. గడ్డము గుండెలకు తాగుతూ ఉంది. నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లి చెట్టు కింద నిలబడ్డాడు.
నేలపై దృఢంగా కాలు పెట్టి చేతులు ఎత్తి పైన ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. శరీరం అటు ఇటు ఊగకుండా సమతూకంగా ఉంచి ఉంచి నిటారుగా నిలబడ్డాడు. కుడి కాలు ఎత్తి అడ్డంగా ఎడమ కాలు పై నిలబెట్టాడు. ఓం అనే ప్రణవాన్ని ఉచ్చరించి, అదే విధంగా కదలకుండా 3 సంవత్సరాలు ఉండాలన్న తన దీక్షను నిర్విఘ్నంగా సఫలం చేయమని తన ఏకైక శరణ్యుడైన కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. మరి ఒంటి కాలి మీద మరి గురువులందరూ అంతే మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా ఒకటి ప్రారంభించే ముందుగా మరి గురువులకి నమస్కరించుకుని ప్రారంభించుకునే ముందు నా దీక్ష నిర్విఘ్నంగా అవ్వడానికి చూడు నాయన అని మరి మరి శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుని ప్రారంభించడం జరిగింది. కళ్ళు మూసుకుని పూర్తిగా ధ్యానంలో మునిగిపోయాడు. విష్ణుదాసు మంచి పొడగరి, ఆయనది కండ్లు తేలిన శరీరం, గంభీరాకృతి గల ఆయన విగ్రహం మరి నిశ్చలంగా నిలబడి ఉంది. ఆయన ఉగ్ర తపస్సును ఏ మానవుడు గమనించలేదు. కానీ విష్ణుదాస్ తీవ్రమైన తపస్సును చీకటిని తొలగించేవాడు. మరి సర్వసాక్షి అయిన కాలభిత సూర్యదేవుడు వీక్షిస్తున్నాడు. సర్వవ్యాప్తి అయిన పరబ్రహ్మ పరిశీలిస్తున్నాడు. పక్కన పారుతున్న ఏరు, ఆయన పట్టుకున్న చెట్టు, ఆయనకి అవన్నీ కూడా మనుషులు గమనించడం లేదు. కానీ ప్రతిరోజు సూర్య భగవానుడు చూస్తున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి నది, ఆ పారేటువంటి నది గమనిస్తూ ఉన్నది. ఇలాగా ప్రతీదన్నమాట. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా, అక్కడ పారుతున్నటువంటి ఏరు, అక్కడ ఆయన పట్టుకున్నటువంటి చెట్టు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవడు తన మనోబుద్ధులను నాకు అర్పిస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని అంటారు. విష్ణుదాస్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో సూచించిన పద్ధతులను అక్షరాల ఆకలింపు చేసుకున్న మరి మరి శుచిమంతుడు, కార్యదక్షుడు, మరి పొందకపోవడం ఎందు ఉదాసీనుడు, తన కాలాన్ని శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తున్న భక్తి యోగ విష్ణుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే అన్నింటినీ ఆయనకి అర్పిస్తారో ఆ వారే నిజమైన భక్తులు అని చెప్పిన విధంగా దానికి అక్షరాల మన విష్ణుదాసే అందుకు నిదర్శనం అనమాట. ప్రతిరోజు పొద్దు పొడుస్తోంది, గడుస్తోంది, సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, రాత్రులు వస్తున్నాయి, పోతున్నాయి, కాలచక్రం కదిలిపోతుంది. కానీ యోగికి కాలగమనం తెలియదు. ఆయన సంపూర్ణంగా సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. యోగి తపస్సు గురించి ఆ నోట ఈ నోట పాకి పరిసర ప్రాంతాలకు తెలియవచ్చింది. సాధువులు, సన్యాసులు, సామాన్య ప్రజలు వచ్చి గుమికూడి ఆయన తీవ్రమైన తపస్సును గమనించారు. అలా ఒక వారం రోజులు నిశ్చల సమాధిలో ఉన్న యోగి 8వ రోజు ఉదయం కళ్ళు తెరిచి మరి జాగృత స్థితికి వచ్చాడు. 7 రోజులట మై డియర్ ఫ్రెండ్స్. 7 రోజులు అలాగ ఒంటి కాలు మీద తపస్సు చేసుకుంటా పూర్తిగా ఆ సమాధి స్థితిలో ఉండి 8వ రోజు జాగృత స్థితిలోకి రావడం జరిగిందట. అక్కడ సమావేశమైన వారిలో ఒక పుణ్యాత్ముడు యోగికి పాలు పండ్లు అందించాడు. యోగి చెట్టు కొమ్మను ఎడమ చేత్తో గట్టిగా పట్టుకుని కుడి చేతను చాచి పాత్రను అందుకుని నెమ్మదిగా పాలు తాగి తిరిగి మళ్ళా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి మళ్ళా నిమగ్నమయ్యాడు. మరి 7 రోజుల తర్వాత 8 రోజులు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే చక్కగా అక్కడ ఒక భక్తుడు మరి చక్కగా పాలు ఇప్పిస్తే ఒక చేత్తో అలాగే అలాగే నుంచుని మనం ఒక 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 2 నిమిషాలు ఒంటికాల మీద నుంచోవడం మనకి ఎంతో కష్టం. చూడండి 7 రోజులు కంటిన్యూస్‌గా అలాగా నుంచుని సమాధి స్థితిలో ఉండడం అంటే ఎంత గొప్ప మహానుభావులో ఇక్కడ అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 8వ రోజు జస్ట్ కళ్ళు తెరిచి పాలు తాగి మళ్ళా వెంటనే మరలా ధ్యానంలో మునిగిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన కుడి చేతికి చాపి ఉంచాడు. తిరిగి వారం రోజులు పూర్తి కాగానే 16వ రోజు మళ్ళా కళ్ళు తెరిచారు. అప్పుడు ఎడమ చేతి చాపి కుడి చేత్తో చెట్టు కొమ్మని పట్టుకున్నాడు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి చేతిని అంటే ఒక చేత్తో అంటే ఒక కాలు మీద నుంచోవడం జరుగుతుంది కదా! ఒక కాలునేమో ఇలాగా వారం రోజులకు ఒకసారి చెయ్యి ఒకటి మాత్రం అటు ఇటు మారుస్తున్నారనమాట. కానీ తపస్సుకు ప్రారంభించినప్పుడు ఎలా నిలబడ్డాడో, కాలు మాత్రం కదపకుండా చివరి వరకు అలాగే నిలబడ్డాడు. యోగి బాహ్య స్థితికి వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒకానొక పుణ్యాత్ముడు ముందుకు వచ్చి పాలు ఇస్తూ ఉండేవారు. పాలు తాగి తిరిగి సమాధి స్థితిలోకి ఈ విధంగా జరుగుతూనే ఉంది. 3 సంవత్సరాల దీక్షా కాలాన్ని ఒంటి కాలిపై నిలబడి ఒకే విధంగా కొనసాగించాడు. అమ్మ బాప్రే! 3 సంవత్సరాలు ఈ విధంగా ఒంటి కాలి మీద అలాగా నుంచుని కేవలము
8 రోజులకు ఒకసారి ఎవరో పాలిస్తే తాగి అలాగా 3 సంవత్సరాలు ఒంటి కాలు మీద దీక్షని కొనసాగించారు. ఆయన తపస్సు చేస్తున్న కాలంలో అనేక మంది వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు. ఆయన ఊరు తెలీదు, పేరు తెలీదు. కానీ ఆయన తీవ్రమైన తపస్సును చూసి అందరూ ఆయన తపస్వి, తపస్వీజీ అని అంటూ ఉండేవారు. అలా సన్యాసికి తపస్వీజీ అన్న పేరు పర్యాయ పదం అయిపోయింది. మరి ఆయన మన ఈ యొక్క సద్గురు తపస్వీజీ మహారాజ్ అన్న పేరులో ఈ తపస్వీజీ అన్నది ఇక్కడ ఆయనకి యాడ్ అయిందనమాట. సన్యాసి 3 సంవత్సరాల తపస్సు పరమాత్మ కరుణ వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. చివరికి ఒక వింత జరిగింది. తపస్వీజీ ధ్రువుని వలె ఒంటికాలిపై నిలబడి తపస్సు చేశాడు. అంతకాలము ఆయన మనస్సు కృష్ణ పరమాత్మ లగ్నమై ఉంది. ఎప్పటిలాగే సన్యాసి చుట్టూ ప్రజలు గుమిగూడి ఉన్నారు. జనసమూహంలో నుంచి కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక సాధువు తపస్వీజీని సమీక్షించి తీక్షణంగా ఆయన వైపు చూస్తూ, "ఓ మహాత్మా, ఇది కలియుగం. అంత తీవ్రమైన తపస్సు చేయకూడదు. దానివల్ల ఏమి ప్రయోజనం లేదు" అని బిగ్గరగా అరిచి ఆయన తపస్సుకి భంగం కలిగించాడు. తపస్విజీ మౌనంలో ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేదు. అంతేకాదు, సన్యాసి ఎడమ కాలిపై అడ్డంగా నిలబెట్టిన కుడి కాలును బలవంతంగా లాగివేశాడు. అజ్ఞాత సాధువు 3 సంవత్సరాల పాటు చలనం లేకుండా ఉన్న కుడికాలు బిగుసుకుపోయి ఉండడం వల్ల సాధువు బలవంతంగా లాగేసరికి అది మోకాలు చెప్పు దగ్గర విరిగిపోయింది. చూడండి, ఇలాంటి అజ్ఞానులు గూడా, సాధువుల్లో గూడా అజ్ఞానులుంటారు. మరి ఈయన 3 సంవత్సరాలుగా ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉంటే, ఇది కలికాలము, నువ్వలా చేయకూడదు అని చెప్పి ఆయన కాలుని బలవంతంగా తీయకపోతే అది మోకాలు దగ్గర విరిగిపోయిందట. రామచంద్ర! ఆ! దానివల్ల తపస్వీజీకి భరించలేనటువంటి బాధ కలిగింది. అప్పుడు తపస్వీజీ సాధువుతో, "సాధు మహారాజ్, ఎంత పని చేశారు? నా కాలు విరిగిపోయింది. మహాత్మా, అలా ఎందుకు చేశావు?" అని దీనంగా అడిగారు. అప్పుడు సాధువు, "అలాగా? నీ కాలు విరిగిందా? సరే, దాన్ని నేను వెంటనే బాగు చేస్తాను" అంటూ విరిగిన కుడి కాలును మర్దన చేయగా ఎముక అతుక్కుని తపస్వి కాలు నొప్పి పూర్తిగా మాయమైంది. "మహాత్మా, నా కాలు నొప్పి తగ్గిపోయింది. మీ అమృత హస్త స్పర్శ వల్ల విరిగిన ఎముక తిరిగి అతుక్కున్నది. కృతజ్ఞతలు." ఆయన లాగినాయన గూడా మామూలు ఆయనే కాదు. చూడండి, ఆ ఇరిగిపోయిన కాలును మళ్ళా అతికించేశారట. ఆ! అలాగా తపస్వీజీ అజ్ఞాత సాధువుకి మరి ధన్యవాదాలు గూడా అర్పించారు. సాధువు కొంటెగా నవ్వుతూ, "మంచిది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను. కావాలంటే నువ్వు నీ వీలుని బట్టి వచ్చి నన్ను కలుసుకోవచ్చు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కపట సాధువు. ఆ కపట సాధువు నటన సూత్రధారి కృష్ణ పరమాత్మ అని సన్యాసికి స్ఫురించలేదు. దాని అంతటికి సూత్రధారి ఎవరంట? శ్రీకృష్ణ పరమాత్ముల వారంట. ఇలా గూడా ఉంటాయన్నమాట. టెస్టులు చూడండి మరి. పరమాత్మ సాధువు రూపంలో తనకు దర్శనమిచ్చాడని తపస్వి బుర్రకు తట్టనే తట్టలేదు. ఇదే కృష్ణ మాయ. ఆ లీలా మానుష విగ్రహుని మాయ సామాన్యులకే కాదు, సన్యాసులకి కూడా ఇలాగే చూడండి, మనమే అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళకి, ఎంత తపస్సు చేసే వాళ్ళకి కూడా ఇలాంటి పరీక్షలు, ఇలాంటి మాయలు ఇవన్నీ ఉంటాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సాధువు వెళ్ళిపోయిన తరువాత తపస్వి కుడి కాలును ఎడమ కాలిపై అడ్డంగా ఉంచి ఒంటి కాలిపై నిలబడి 2, 3 రోజులు తపస్సు పొడిగించాడు. అప్పుడు యోగి అంతర్ముఖుడై ఉండగా ఆయన అనాహతంలో ఒక దృశ్యం కనిపించిందట. ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో ఒక దృశ్యం కనిపించింది. ఆయన హృదయ కుమార మధ్యంలో చిరునవ్వు చిందిస్తున్న కృష్ణ పరమాత్మ స్మితవదనం కనిపించింది. పరమాత్మ సన్యాసితో, "మహాత్మా, నేను కృష్ణుడిని. సాధువు రూపంలో నీకు కనిపించిన వాడిని నేనే." ఇక మొత్తానికి ఈయన గమనించలేదు గానీ, శ్రీకృష్ణుల వారే చెప్పేసుకున్నారనమాట. ఆయనే అనాహత చక్రం దగ్గర కనిపించి ఆ! ఆ! కనిపించి చక్కగా నవ్వుతూ, "మహాత్మా, నేనే సాధువు రూపంలో కనిపించాను నీకు. నీ తీవ్రమైన తపస్సును చాలించమని హెచ్చరించిన వాడిని నేనే. నువ్వు వెంటనే నీ తపస్సును విరమించి వ్రజభూమికి వెళ్ళాలి" అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నేనే వచ్చి చెప్పాను. నువ్వైనా సరే ఆపలేదు. నేనే శ్రీకృష్ణ పరమాత్మని నేనే. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని మళ్ళా మాయమైపోయారు. పరమాత్మ తనను అనుగ్రహించినట్లు గ్రహించి తపస్వి వెంటనే "శ్రీకృష్ణార్పణమస్తు" అని తన 3 సంవత్సరాల తపస్సును కృష్ణ పరమాత్మకు ధారపోశాడు.
అంతవరకు నగ్నంగా ఉన్నవాడు తిరిగి అంగవస్త్రాన్ని ధరించాడు. పరమాత్మ ఆజ్ఞను అనుసరించి బ్రజభూమికి భూమికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మల వారే ఆదేశం ఇచ్చారు. ఇక నువ్వు ఇంకెక్కడ చాలు, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అట్లా అక్కడికి కమండలాన్ని చేతలు పెట్టుకుని డార్జిలింగ్కు సుమారు 1000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బ్రజ భూమి వైపు యాత్ర ప్రారంభించారు. సో డార్జిలింగ్ నుంచి మళ్ళా 1000 మైళ్ళ దూరం మళ్ళా నడక. మరి చూడండి, మామూలు నడక కాదు, 1000 మైళ్ళ దూరం నడుచుకుంటా వెళ్ళిపోయారట. పశ్చిమ దిక్కుగా ప్రయాణించాలనుకున్న సన్యాసి తన పాదయాత్రను ఆ తపస్సుగా మార్చాలని సంకల్పించుకున్నాడు. బ్రజభూమికి కేంద్రమైన మధురా నగరాన్ని చేరే వరకు పంచసూత్ర నిబద్ధమైన కఠే తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. మళ్ళా ఎగైన్ ఇక్కడ నుంచి ఆ ఆ యొక్క బ్రజభూమికి ఆ మధురా నగరాన్ని చేరే వరకు కూడా మళ్ళా కడే తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశారట. అంటే అంటే రాత్రనక పగలనక ఎల్లప్పుడూ కూడా ఇంకా కాలు మీద, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు కూడా కాలి మీద నిలబడే ఉండాలి. నిద్రకైనా, ధ్యానానికైనా, భోజనానికైనా ఎక్కడా కూర్చోకుండా ఉండాలి. ఇంకెప్పుడు కూడా ఇంకెప్పుడు నుంచుని ఉండమనమాట. భోజనం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే ఓన్లీ నుంచునే అనమాట. ఎల్లప్పుడూ ఎడమ చేతినే పైకెత్తి ఉంచాలి. నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తూ ఉండాలి. గమ్యస్థానాన్ని ఇంతకాలంలో చేరుకోవాలి అనే నిర్ణయం ఏదీ లేకుండా దారిలో ఎదురైన పుణ్యస్థలాలను మాత్రం దర్శిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడాలన్న ఆలోచన లేకుండా నెమ్మదిగా నడవడం. ఇదట కడే తపస్సు అంటే. ఇవి దీనికి ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆయనే చక్కగా రాత్రనక ఎప్పుడు కూడా ఇంకా అసలు కూర్చోవడం అనేది ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఎడమ చేతిని పైకి ఉంచాలి. ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని జపిస్తూ ఉండాలి. మధ్యలో దారిలో ఏమైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా దర్శిస్తూ ఉండాలి. ఇలాగా నెమ్మదిగా నడుస్తూ ఉండాలనేటువంటి దీక్ష తీసుకుని మన ఆయన చేయడం జరిగింది. ఇది ఆయన ప్రతిజ్ఞా నియమావళి. అలాంటి శబ్దంతో చేపట్టిన తపస్సును హిందీ భాషలో కడే తపస్సు అని అంటారు. ఏ ఆటంకం లేకుండా కడే తపస్సు నిర్విఘ్నంగా కొనసాగించి తపస్వి మధురా నగరాన్ని చేరడానికి 24 సంవత్సరాలు పట్టాయట. 1 సంవత్సరం, 2 సంవత్సరం కాదు, 24 సంవత్సరాలు. డార్జిలింగ్ నుంచి మరి నడక కదా. 24 సంవత్సరాలు పట్టాయట తపస్సు. అమ్మ బాబోయ్, చూడండి, 24 సంవత్సరాలు అసలు ఎక్కడా కూర్చోకుండా కేవలము నుంచునే అంత, ఒక్కసారి కూడా నడుము వాల్చకుండా కింద కూర్చోకుండా. ఓ మై గాడ్. చూడండి మరి ఎంత గొప్పవారో. మరి తపస్వీజీ దారిలో ఎదురైన అనేక ఆశ్రమాలను, పుణ్యస్థలాలను సందర్శించాడు. సన్యాసి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన తపస్వీజీ మహారాజ్ అని కానీ సంబోధించి అభివాదాలు అర్పించేవారు, నమస్కరించేవారు. మరి మామూలు విషయమా చెప్పండి, ఎంత గొప్ప విషయం. మరి ఎక్కడ నించోకుండా బాబోయ్ 24 సంవత్సరాలు. ఆ మరి ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రలు చూస్తే వాళ్ళ యొక్క 3 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు, 3 సంవత్సరాలు ఒకానొక 3 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు. ఓకే, 24 సంవత్సరాలు పూర్తిగా అసలు కూర్చోకుండా డార్జిలింగ్ నుంచి ఎక్కడ వరకు, మధురా నగరం వైపు ప్రయాణం. ఒకానొకసారి మరి 6 సంవత్సరాలు ఏకధాటిగా తపస్సు. మరి రామగుండంలో కంటిన్యూస్ గా ఉండడం. మళ్ళా అక్కడి నుంచి బర్మా వెళ్ళేటువంటి దారిలో అక్కడ మళ్ళా 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు దీక్ష. అసలు ఏమిటి మామూలు విషయమా చెప్పండి అసలు. అయ్యి అందుకనే అందుకనే ఆ మహానుభావుల్ని సద్గురు తపస్వీజీ మహారాజ్ అని అంటం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప మహానుభావులు కాబట్టే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారే ఆయన్ని, మరి ఈయన్ని జైల్లో పెడితే ఆయనే వచ్చి విడిపించడం, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. మహానుభావులు మాత్రమే మరి చేయగలరు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలాగా
మరి కృష్ణ పరమాత్మను దర్శించి పరమాత్మ హెచ్చరికను అనుసరించి తాను చేస్తున్న తపస్సును చాలించి ప్రభువు ఆజ్ఞను శిరసా వహించి అంగవస్త్రాన్ని ధరించే కడే తపస్సు ప్రారంభించాడు తపస్వి. ఎడమ చేతిని నిటారుగా పైకెత్తి కుడి చేత్తో కమండలాన్ని పట్టుకుని భారమంతా పరమాత్మపై ఉంచి మనస్సును శ్రీకృష్ణ భగవానులపై లగ్నం చేసి నిదానంగా ముందుకు నడక సాగించాడు. చూడండి, ఆయనకి మరి నొప్పి రాదా? ఎందుకు రాదు? కానీ ఆయన భారమంతా ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవానుపై లగ్నం చేసి నిదానంగా సాగించాడు. చూడండి, ఎడమ చెయ్యేమో ఎప్పుడు పైకి ఉంచి కుడి చేత్తో కమండలం పట్టుకుని ఇంకా కడే తపస్సు స్టార్ట్ చేశారు. అలా నడిచి నడిచి ముందుగా ఢాకా నగరాన్ని, తర్వాత కలకత్తా పట్టణాన్ని చేరుకున్నారు. దారిలో ఒక బెంగాలీ గృహస్థు ఎదురై తన ఇంటికి భిక్షకు రమ్మని తపస్వీజీని ఆహ్వానించారు. మరి ఆ ఆ యొక్క అతిథి వాకిట్లో నిలబడి గృహస్థు పెట్టిన భిక్షను స్వీకరించాడు. గృహస్థు స్వామికి అన్నం, ఎండు చేపలు పెట్టాడు. చేపలను విడిచిపెట్టి అన్నం మాత్రం తిన్నాడు స్వామి. డార్జిలింగ్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టిన తరువాత అతడు అసలు నిద్రే పోలేదు. అన్నం తినేసరికి కొంచెం నిద్ర వచ్చింది. గృహస్థు వాకిట్లో ఉన్న గోడకు గిలబడి నిలబడ్డ స్థితిలోనే నిద్రపోయాడు ఆ రాత్రి. ఇంకా కడే తపస్సు కదా, అంటే ఎప్పుడు ఇంక నించోడమే కదా. మరి అన్నం తినేటప్పటికి మనకైనా చూడండి, కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి నిద్ర వచ్చేస్తుంది. అలాగే తపస్వీజీకి మరి ఎవరో చక్కగా భోజనం పెట్టారు, ఇంక నిద్ర వచ్చేసింది. అప్పటికి చాలా నడిచి నడిచి అలసిపోయారు, నిద్ర వచ్చేసింది. మరి ఏం చేశారు? మరి ఆయన తపస్సు ఏంటి? ఎక్కడ కూర్చోకూడదు, ఏమీ చేయకూడదు. ఆ నుంచునే గోడకు అనుకుని అలాగ నిద్రపోయారట. చూడండి, ఆవిడ చేపలు పెడితే చేపలు తీసి పక్కన పెట్టి కేవలము అలాగా గోడకు గిలబడి నిలబడ్డ స్థితిలోనే నిద్రపోయాడు ఆ రాత్రి. కలలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి, ఈ ఇంటి యజమాని నా భక్తుడు. అతను ప్రతిరోజు నన్ను పూజించి నాకు అన్నము, చేపలు నివేదిస్తూ ఉంటాడు. ఇక నుంచి నాకు చేపలను నైవేద్యంగా పెట్టవద్దని అతనితో చెప్పు అని తపస్వీజీని ఆజ్ఞాపించి అంతర్ధానం అయ్యాడు. చూడండి, మరి అజ్ఞానం అనమాట. ఏంటి చేపలని నైవేద్యంగా పడ్డం అనేది ఎంతటి అజ్ఞానం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు నాకు రోజు వీళ్ళు చేపలు నైవేద్యంగా పెడుతున్నారు, వీళ్ళు దయచేసి ఇంక నాకు నైవేద్యంగా చేపలు పెట్టొద్దు అని చెప్పమని చెప్పి మరి అంతర్ధానం అవడం జరిగింది. తెల్లవారుగానే గృహ యజమానితో గత రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పి ఇక నుంచి భగవంతునికి, సాధువులకు, సన్యాసులకు మాంసాహారాన్ని పెట్టవద్దని హితవు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు మన పత్రిజీ అయితే ఏం చెప్పేవారంటే, "నువ్వు సాధువులకి, సన్యాసులకి వాళ్ళకే కాదు, నువ్వు కూడా తినడం మానేయే" అని చెప్పాలి. అవునా? ఓకే. విష్ణుదాసు కలకత్తాకు ప్రయాణమయ్యాడు. కలకత్తాలో గంగలో స్నానం చేసి కాళీమాతను దర్శించుకున్నాడు. తర్వాత దక్షిణేశ్వరి వెళ్లి గంగ ఒడ్డున ప్రసన్నవదనంతో ప్రశాంతంగా కూర్చున్న శ్రీరామ కృష్ణ పరమహంస మహారాజుని దర్శించుకున్నారు. ఎడమ చేతిని పైకెత్తి తనపైన నెమ్మదిగా నడిచి వస్తున్న తపస్వీజిని చూశారు రామకృష్ణ పరమహంస. పవిత్రాత్మలపై తనకున్న గౌరవాన్ని పురస్కరించుకుని పరమహంస మహారాజే తపస్విని పలకరించి అభివాదాలు అర్పించారు. చూడండి, మరి మహానుభావులు గుర్తించకుండా ఎలా ఉంటారు? మరి రామకృష్ణ పరమహంసల వారు వెంటనే ఈయన గుర్తించి వెంటనే ఆయనకి ఆహ్వానం పలుకుతూ తపస్వీజీ మహారాజుకి జయ జయనాదాలు పలికారట. ఇద్దరు కొంచెం సేపు చక్కగా మాట్లాడుకున్నారు. తాను కొలుస్తున్న కాళీ జగన్ జగన్మాత అని రామకృష్ణులు చెప్పారు. కాలుని యొక్క క్రియాశక్తి స్త్రీలింగం చే కాళి అని వ్యవహరిస్తారని తపస్వి వదులు చెప్పారు. తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర సెలవు తీసుకుని ముందుకు నడిచారు. విష్ణుదాసు నదీ పశ్చిమ తీరంలో ప్రయాణించి రాణిగంజ్ బొగ్గు గనుల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కొందరు ఆంగ్లేయులు నివసిస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు వారు దిగంబరంగా ఉన్నటువంటి సాధువుని చూడనే లేదు. నగ్నంగా నడిచి వస్తున్న తపస్వీజిని చూసి వారు ఆశ్చర్యపోయి ఆయనను చుట్టుముట్టారు. వారి ఆశ్చర్యం తగ్గిన తరువాత ముందుకు నడిచి వెళ్ళిపోవడానికి సన్యాసిని అనుమతించారు. సన్యాసి ముందుకు నడిచాడు. అలా నడుస్తూ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మనుషులను తినే పుళ్ళు కూడా ఉన్నాయి. ఆయనకు ఆ విషయం తెలియదు. అడవిలో రాత్రి వేళ ప్రవేశించాడు. ఆయన భగవంతుడిని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అంతలో అకస్మాత్తుగా పెద్ద పులి అరుపు వినిపించింది. పులి తపస్వీజీకి దగ్గరగా వచ్చి బిగ్గరగా కాండ్రించింది. తపస్వీజీ పులిపై కరుణతో నిండిన చూపును ప్రసరించాడు. పులి తపస్వీజీని ఒక్క క్షణం తెరిపారా చూసింది. నెమ్మదిగా ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చి ముందు కాళ్ళు చాచి సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేసింది.
ఆ పులి ప్రదర్శించిన ఆ ప్రవర్తనకు ఆత్మయోగి ఎంతో ఆనందించాడు. పులి వీపును ఆప్యాయంగా నిమురుతూ, కుమారా, ఇక నువ్వు వెళ్ళవచ్చు, పరమాత్మ నిన్ను రక్షించుగాక అని దీవించాడు. పులి ఇక అరణ్యంలోకి తిరిగి వెళ్ళిపోయింది. పులి కూడా ఒక దైవలీల అని సన్యాసికి తెలుసు. చూడండి, ఈ పరమహంస మరి రామకృష్ణ పరమహంసల వారిని కలుసుకుని అలాగా అన్ని దాటుకుంటూ మరి ఒకానొక అటవీ ప్రాంతంలో పులులు సంచరించే మానవులను తినేటువంటి ఆ పులులు సంచరించే ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి ఆ పులి గాండ్రించి ఈయన దగ్గరకు వచ్చి, మరి పులులేంటి మరి ఆయన ఆయన యొక్క కరుణాపూరితమైనటువంటి ఆ యొక్క చూపులు ఆ పులి చూసి వెంటనే ఆయనకి దాసోహమైపోయి, మరి వెంటనే మరి చక్కగా ముందు కాళ్ళు 2 కూడా చాచి నమస్కారం చేసింది ఆ పులి గూడా. వెంటనే ఆ పులి ఇక ఆ ప్రవర్తనకు పులిని చక్కగా నిమిరి, కుమారా, నువ్వు నీకు పరమాత్ముడు నిన్ను రక్షించుగాక అని చెప్పి పులి కూడా చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. మహానుభావుల్ని ఎవరు ఏం చేస్తారు? ఆయన దట్టు నిరంతరము ఈ శ్రీకృష్ణ పరమాత్మల వారి యొక్క నామం జపిస్తూ ఉంటే ఇక ఏమి అడ్డొస్తుంటాయి చెప్పండి? నిరంతరము కృష్ణనామం జపిస్తూ విరామం లేకుండా నిదానంగా నడుస్తూ కొన్ని రోజులు ప్రయాణం చేసి సన్యాసి వైద్యనాథ్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కొందరు యాత్రికులు ఒక కొలనులో స్నానం చేస్తున్నారు. వాళ్ళు పూరీ జగన్నాథ్ యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. తాను కూడా పూరీ వెళ్లి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న చెట్టును ఆనుకుని నిలబడ్డ స్థితిలోనే నిద్రపోయాడు. ఆయన మరి కూర్చోవట్లేదు గదా! మరి అక్కడ మళ్ళా నిద్రొచ్చినప్పుడల్లా నుంచునే నిద్రపోవడం అలవాటైపోయిందనమాట. నిద్రించేటప్పుడు కూడా నిలబడే ఉండాలి అన్నది అతని యొక్క శపథం. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. కలలో జడలు ధరించిన ఒక దిగంబర అవధూత కనిపించారు. ఆ అవధూత పాదుకలు తొడుక్కొని నీటి మీద నడిచి తనకు దగ్గరగా వచ్చాడు. కలలో అలా ని నిద్ర అలా నుంచుని నిద్రపోతూ ఉంటే ఎవరు కనిపించారట? ఒకానొక అవధూత నీళ్లపై నడిచి తన దగ్గరికి వస్తున్నట్లు కనిపించడం జరిగిందనమాట. సన్యాసి కళ్ళు తెరిచేసరికి కలలో కనిపించినటువంటి అవధూత తన ముందే నిలబడి ఉన్నారు. అతడు సన్యాసిని పరామర్శించి, మహాత్మా, నువ్వు పూరీ వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కదా! ముందుగా ముందుగా అజగ వినాదం వెళ్లి అక్కడ పరమేశ్వరుని దర్శించుకో. iక్కడి నుంచి 30 కోసుల దూరంలో ఉంది అని చెప్పి అవధూత అదృశ్యమయ్యాడనమాట. నువ్వు పూరీ వెళ్ళాలనుకున్నావు కదా! దానికంటే ముందు ఆహ్, అజగ వినాదం అనే అక్కడ పరమేశ్వరుడున్నాడట. అక్కడికెళ్లి దర్శించుకో అని చెప్పడం జరిగింది. పరమశివుడే అవధూత రూపంలో తనకు దర్శనమిచ్చాడు అన్న వాస్తవాన్ని గ్రహించాడు సన్యాసి. లోకానికి మేలు చేసే శంకరుడు తనకు అభయం ఇచ్చినందుకు ఆనందించాడు. సాక్షాత్తు ప శి శివుడే వచ్చి తనకి కనిపించి ఆ విధంగా చెప్పాడని ఈయన చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. మరి, మరి ఆ విధంగా ఆహ్, అజగవినాదం వెళ్లి ఒక కొండపై ప్రతిష్ఠించబడిన శివుడిని దర్శించుకున్నాడు. కొండపై సంచరిస్తూ కొండను ఆనుకుని ప్రవహిస్తున్న గంగా నదిని చూశాడు. పూర్వము ఆహ్, జహ్ను మహర్షి ఆ పర్వతంపై తపస్సు చేశాడని తెలుసుకున్నాడు. ఆలయం ఆలయం గోడను ఆనుకుని భగవంతుడిని ధ్యానిస్తూ అక్కడ గూడా మరి కొన్ని రోజులు అక్కడ నిలబడ్డాడు. ఆ సమయంలో దగ్గర నివసిస్తున్న కొందరు మహమ్మదీయులు ఆలయాన్ని చుట్టుముట్టి శంఖం ఊదవద్దని పూజారిని బెదిరించారు. ఆ విషయాన్ని దేవాలయంలో నిలబడి ఉన్న సన్యాసితో చెప్పారు ఆలయ అర్చకుడు. సన్యాసితో వాళ్ళతో మాట్లాడి శంఖాన్ని పూరించడం శివపూజలో ఒక భాగమని, దానికి వారు అభ్యంతరం పెట్టకూడదని నచ్చజెప్పాడు. సన్యాసి సౌమ్యమైన మాటలతో పరివర్తన చెందినటువంటి ఆ మహమ్మదీయులు ఇక నుంచి అర్చకుడిని ఇబ్బంది పెట్టమని మాట ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు అర్చకుడిని ఇబ్బంది పెట్టలేదు. కొన్ని రోజులు ఆలయంలో గడిపి తదుపరి ప్రయాణం కొనసాగించాడు సన్యాసి. చూసారా? మరి ఇలాగా ఏదో ఈయనతో అక్కడ కార్యం ఉంది కాబట్టే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ మరి శంఖం ఊదుతుంటే అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయులు ఊదనివ్వలేదట. అది చెప్పడానికే ఈయన్ని అక్కడికి పంపించినట్లు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా చూడండి, అనుకుంటే మరి తపస్వీకులు ఎవరైనా ఏదైనా చెయ్యగలరు అని మరిక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క చోట కూడా కూర్చోకుండా
మరి నిద్రపోయినా కూడా కూర్చుని నుంచునే నిద్రపోవడం. మరి ఆ నుంచున్నప్పుడు కూడా ఈయనకి మెసేజెస్ ఏమైతే రావాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా చక్కగా మెసేజెస్ రావడం. ఈ విధంగా మరి చక్కగా విష్ణుదాస్ గారి యొక్క ప్రయాణము ఈ విధంగా కొనసాగింది. ఈరోజు మరి మనము ముఖ్యంగా మహానుభావులు ఊరికినే కనిపించరు. వీళ్ళతో ఏదో పని ఉంది కాబట్టే మరి అక్కడ మహమ్మదీయులు శంఖాన్ని ఊదనివ్వకుండా ఆ శివాలయంలో అడ్డుపడుతున్నారు కాబట్టే ఈయన్ని అక్కడికి పంపించి ఆ పనిని ఈయనతో చేయించడం అనేది జరిగింది. అలాగే ఎలాంటి క్రూర మృగాలైనా సరే గూడా సాధువుల యొక్క కరుణా కటాక్షంతో, వాళ్ళ యొక్క కరుణా దృష్టితో మరి వీళ్ళకి ఏ విధమైనటువంటి హాని చేయకుండా మరి పులి కూడా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే చూడండి 3 సంవత్సరాలు ఒంటికాలు మీద దీక్ష అయిపోయిన వెంటనే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారే వచ్చి ఇక ఆపమని చెప్పడానికి మరి సాధు రూపంలో వచ్చి చెప్తే వినలేదు, గ్రహించలేదని చెప్పేసి మరి అక్కడ గూడా కళ రూపంలో వచ్చి సాక్షాత్కరించి "నువ్విక్కడ గాదు, ఇక్కడి నుంచి వెళ్ళాలి" అని చెప్పడం. సో, ఈ విధంగా మరి ఆ గైడెన్స్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకటి ఆయన అంతరాత్మ నుంచి, లేకపోతే ఇలాగ మహాత్ముల యొక్క రూపంలోనూ, అలాగే చూడండి మరి ఒకానొక భక్తురాలు మరి ఈ యొక్క మాంసం అది పెడుతుంటే శ్రీకృష్ణ భగవాన్ వారు ఎప్పుడు గూడా అలా చెయ్యవద్దు అని మరి ఈయన ద్వారా మరి కనిపించి వారికి మెసేజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మల వారు వంటి వారు మనకి కనిపించాలి అన్నా కూడా మనకొక శక్తి ఉండాలి. మరి శ్రీకృష్ణుల వారు డైరెక్ట్‌గా ఆ భక్తురాలకే ఎందుకు కనిపించి చెప్పలేదు? ఈయనకున్నటువంటి మహానుభావులు వారు కనిపించాలన్నా, వారు చెప్పింది వినాలి అన్నా కూడా, ఆ వినేవారికి కూడా ఆ యొక్క శక్తి ఉండాలి. అందుకనే ఆయన డైరెక్ట్‌గా భక్తురాలికి కనిపించకుండా ఈయన ద్వారా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం గూడా జరిగింది. సో, మహానుభావులతో మనం మాట్లాడాలి అన్నా, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మనము సాధన చేసి వారి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్‌లో వెళ్ళగలిగితేనే వాళ్ళ దగ్గర నుంచి గూడా మనకి మెసేజెస్ ఒస్తాయి అన్న విషయం కూడా ఈరోజు మన స్వాధ్యాయంలో చక్కగా మరి తెలుసుకున్నాం. అలాగే చూడండి డార్జిలింగ్‌లో మరి అంతటి చల్లటి గాలులు ఏమాత్రం బట్టలు లేకుండా మరి తట్టుకోగలిగారంటే అది మామూలు విషయమా? మరి 3 సంవత్సరాలు ఒంటిగాల మీదే మరి, మరి సాధన చేశారంటే అది మామూలు విషయమా? మరి అలాగే 24 సంవత్సరాలు ఏ మాత్రము వాల్చకుండా ఆహ్, మరి ఆ విధంగా వెళ్లారంటే ఇది మామూలు వ్యక్తులు చేయగలిగేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మహానుభావులు మాత్రమే చేయగలుగుతారు. ఎవరైతే ఆ చక్కటి సంకల్పము, అలాగే ఎవరైతే తమ యొక్క భారాన్ని ఆయన దీక్ష ప్రతిసారి తీసుకున్నప్పుడల్లా భారమంతా ఎవరి మీద వేస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడి మీద వేశారు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సో, అలా వేసినప్పుడు ఆటోమేటిక్‌గా వారికి కావాల్సినటువంటి శక్తి ఆటోమేటిక్‌గా వస్తుందన్న విషయం కూడా మనం ఈరోజు స్వాధ్యాయంలో ఈ పాయింట్స్ అన్నీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరి ఇలాంటి చక్కటి అద్భుతమైనటువంటి ఆహ్, జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి, గురువులందరికీ, దివ్యులకి, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.